ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అయితే ఇది సినిమాకి బడ్డన అవుతా ఈ ఓవర్ ప్రమోషన్. అంటే సినిమాలో సబ్జెక్ట్ ఉండొచ్చు, చాలా ప్రామిసింగ్గా ఉంది టీజర్ కూడా. బట్ ఈ రేంజ్ స్టేట్మెంట్స్ సినిమాకి బడ్డనవా? అంటే నేను ఎవరిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరిని కించపరచాలనో ఇంత ఉద్దేశం కాదు. సినిమా రిలీజ్ కాకముందే కల్టు బొమ్మ అని చెప్పడం, ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. సో దీన్ని మొయ్యాల్సిన అవసరం ఉంటుంది కదా, కథ మీద సినిమా మీద ఇంకొంచెం భారం వేసినట్టే కదా. ఇలాంటి స్టేట్మెంట్స్ విషయంలో మీ స్టాండ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని. నేను కొంచెం ఎప్పుడు మోడరేట్గానే చెప్పే రకం నేను. బట్ డైరెక్టర్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్. నేను కూడా సినిమాకి పట్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. కానీ నేను కొంచెం సబ్డ్యూడ్గా ఉంటాను. నేను జనరల్గా కొంచెం మోడరేట్గా, కొంచెం బ్యాలెన్స్డ్గా చెప్పే రకం నేను. బట్ మా రాజేష్, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్, వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఇఫ్ హీ ఫీల్స్ దట్ వే, అందరు పర్సనాలిటీస్ నాలాగా ఉంటారు, మీలాగా ఉంటారు. కొంతమంది కొంచెం చెప్పేస్తారు ఎందుకంటే వాళ్ళు తన కష్టం, ఇన్ని సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ పట్టుకుని ఆఫీస్ చుట్టూ తిరిగాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉండటంలో నష్టం లేదండి. అండ్ ఐ ఆల్సో ఫీల్ దట్ కాన్ఫిడెన్స్. కానీ నేను తను చెప్పినట్టు నేను ఎక్స్ప్రెస్ చేయలేను. బట్ నేను జనరల్గా కొంచెం ఎక్స్ప్రెషన్లోనే కొంచెం తక్కువ. నేను ఓన్లీ నాకు షూటింగ్ టైంలోనే ఎక్స్ప్రెసివ్గా ఉంటాను, లేకపోతే ఈ ప్రమోషన్స్ టైంలో ఎక్స్ప్రెసివ్గా ఉంటాను. లేకపోతే సహజంగా నేను చాలా బ్యాలెన్స్డ్గా, చాలా కామ్గా ఉండే రకం నేను. బట్ ఐ సపోర్ట్ హిమ్ అండి. లైక్ ఇఫ్ హీ ఫీల్స్ దట్ వే, ఆల్ పవర్ టు హిమ్, అంతే. సూపర్. అయితే నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, కర్మ సిద్ధాంతాన్ని న్యూటన్స్ థాట్ అని కలిపి ఒక టైటిల్ పెట్టాలన్న ఆలోచన చాలా బ్యూటీగా ఉంది. ఈ థాట్ ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది? తను రాజేష్కేనండి, డైరెక్టర్కే. సార్ ఎందుకంటే తను ఆలోచించి, అంత యంగ్ ఏజ్లో ఆలోచించి కూర్చుని అల్లిన కథ ఇది. అండ్ తనకి ప్రతి కోణం తెలుసు, ప్రతి డీటెయిలింగ్ తెలుసు ఇదంతా. సో రైట్ ఫ్రమ్ న్యూటన్స్ థర్డ్ లా ఈజ్ ఈక్వల్ టు కర్మ నుంచి క్యారెక్టర్ పేర్లు, నా పేరు వాసుదేవ్ అని పెట్టాడు. మిగతా క్యారెక్టర్లు అన్నిటికీ ఒక మహాభారతం నుంచి పేర్లు పెట్టాడు. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. సో అది మీరు సినిమా చూసాక తెలుస్తుంది. అంటే అంత డీటెయిలింగ్కి వెళ్ళాడు, అంత ప్రిసైజ్గా డీటెయిలింగ్కి వెళ్ళాడు. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు రాజేష్ ఓన్లీ ఫర్ దాట్. అండ్ మీ లైఫ్లో కర్మ సిద్ధాంతం నిజమైన సందర్భం ఉంది అంటే, మీరు ఏమీ ఆశించకుండా ఎప్పుడో ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని తిరిగి మీకు మంచి చేసిన సందర్భం ఏమన్నా ఉందా? డెఫినెట్గా ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఆలోచించలేదు, కానీ నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానండి. నమ్మితేనే, అది అందరూ నమ్మాలి. నమ్మితేనే ఈ దేశం ప్రపంచం అంతా ఇంకా బెటర్గా ఉంటుంది. సార్ మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే మనకు చెడు తిరిగి మన్నే కొడుతుందనే అది ఒక చాలా మంచి ఆలోచన. సో నాకు 100% జరిగే ఉంటుందండి. చెడు జరిగే ఉంటుంది, మంచి జరిగే ఉంటుంది. అంటే నేను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోలేదు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అని, యాక్షన్ రియాక్షన్ అని. బట్ ఇమీడియట్గా చెప్తానండి, యాక్షన్ రియాక్షన్ ఈ సినిమాకి కనెక్షన్ చెప్పేస్తాను. ఈ సినిమా నేను న్యూటన్స్ థర్డ్ లా అనే కథ అనగనగా కన్నా ముందు ఓకే చేసిన సబ్జెక్ట్ సార్, కానీ ఎవరు తీసుకోలేదు, ప్రొడ్యూసర్ రాలేదు. అనగనగా హిట్ అయింది, ఇమీడియట్గా దాని యాక్షన్, అది రియాక్షన్ ఇమీడియట్గా ఈటీవీ రియాక్షన్ ఇమీడియట్గా ఈ సబ్జెక్ట్ ఓకే చేశారు. అవును. సో ఇక్కడే యాక్షన్ రియాక్షన్ జరిగింది ఈ సినిమా ద్వారానే. సో హ్యాపెన్స్. అయితే ఈ మధ్యకాలంలో నేను తెలుగు వరకు చెప్తున్నాను, ఓటీటీ అనగానే ఈటీవీ విన్ పేరు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. కంటెంట్ ఉన్న మూవీస్ ఇస్తున్నారు వాళ్ళు. కంటెంట్ ఉన్న మూవీస్తో పాటు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళ కంటెంట్తో. అలాంటి ఈటీవీ విన్కి మీరు పాజిటివ్ సెంటిమెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యేంత రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే మీ ద్వారా సక్సెస్ స్టార్ట్ అయిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేలాగా పరిస్థితి వచ్చింది. సో ఈటీవీ విన్తో అటాచ్మెంట్ ఎలా సెట్ అయింది? ఐఎమ్ వెరీ హంబుల్డ్ అండి. చాలా గర్వపడుతున్నాను, చాలా బాధ్యత కూడా ఉంది, చాలా ఐఎమ్ ఫీలింగ్ ఫ్లాటర్డ్ ఆల్సో. ఎందుకంటే ఈటీవీ హిట్ స్ట్రీక్ అనేది బేసిక్గా 90s సిరీస్ ద్వారా, అనగనగా సినిమా ద్వారా అక్కడ స్పార్క్ స్టార్ట్ అయింది. నిజమైన సక్సెస్ ఈటీవీ విన్ కానీ వాళ్ళే చెప్తారు. అవును. సో నేను ఆ సక్సెస్కి, ఇదేమంటారు, ఆ మొమెంటమ్కి, ఆ బిగినింగ్కి ఒక భాగంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అదే రిలేషన్షిప్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి డబుల్ సంతోషం ఉంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా మీకుండే సెన్సిబిలిటీస్ కంటే మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు వరల్డ్ సినిమాని చాలా ఎక్కువ ఫాలో అవుతారు, ఆ సెన్సిబిలిటీ మీకుంది.
మీలాంటి సెన్సిబిలిటీ ఉన్న హీరోకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనే ఒక వేదిక దొరకడం, అక్కడ ఒక వెబ్ సిరీస్ కానీ ఒక కంటెంట్ డ్రైవ్ మూవీస్ కానీ రావడం, ఇలాంటి వాతావరణం సెట్ అవ్వడం నిజంగా చాలా హెల్ప్ అయినట్టుంది కదా. అది రెండిటికి స్థానం ఉందండి. సరే. ఇప్పుడు ఈటీవీ వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో బాగా ఫేమస్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ థియేట్రికల్స్ వైపు వస్తున్నారు. అవును. సో ఇది లిటిల్ హార్ట్స్ కానివ్వండి, రాజు వెడ్స్ రాంబాయ్ కానివ్వండి, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ కానివ్వండి, ఇప్పుడు సో ఆ రెండిటికి వాటి ప్రత్యేక స్థానం ఉంది. వాటికి ప్రత్యేక ఆడియన్స్, వాళ్ళ ఆడియన్స్ ఉన్నాయి. ఇది గొప్ప నేను అన్నిటికీ వాళ్ళ చోట్లు ఉన్నాయి. సో ఈటీవీ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ మోర్, వాళ్ళ ప్లాట్ఫామ్ని ఇంకా బిల్డప్ చేయడానికి అన్ని ట్రై చేయటమే కాకుండా అన్ని దే డూయింగ్ ఎవ్రీథింగ్ దే క్యాన్. సో దానికి నేను ఒక భాగంగా ఉన్నందుకు, ఒక చిన్న స్పార్క్ వెలిగించినందుకు నాకు ఒక సంతోషం కూడా ఉంది. అది అయితే నాకు మీ విషయంలో కంప్లైంట్ ఉంది. మీకు ఎప్పుడు మంచి సినిమా పడ్డా నేను చాలా ఆనందపడుతుంటా. ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే సుమంత్ గారికి హిట్ పడింది అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అనమాట. అయితే మల్లీరావా విషయంలో కానీ, అనగనగా కానీ, మల్లీరావా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మంచి నెంబర్స్ మేక్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి అన్నిటికీ మించి ఏంటంటే చాలా గౌరవం తీసుకొచ్చింది. అనగనగా ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. మల్లీరావా తరువాత మీరు మళ్ళీ సినిమాల్ని ఇంకొంచెం అగ్రెసివ్గా అప్రోచ్మెంట్ ఎక్కడో తగ్గిందని నాకు అనిపించింది. అనగనగా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. అంత మంచి ప్రోడక్ట్ చూసుకున్నాక థియేటర్లో వచ్చుంటే బాగుంటుంది. నేను ఓన్లీ అభిమానిగానే మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్గా మాట్లాడట్లేదు. నాకు నచ్చిన హీరో ఎందుకు దాన్ని మేనిఫెస్టేట్ చేయలేకపోతున్నాడు? పట్టుకొని ఉంటే మళ్ళీ ఇంకో మంచి సినిమా పడద్దు కదా, ఇది థియేటర్లో అనగనగా రిలీజ్ అయి ఉంటే ఇంకా బాగుండేది కదా అని ఒక ఫ్యాన్ అభిమానంతో అడుగుతున్నాను. ఇది జరగలేదు కదా, మీరు ఒప్పుకుంటారా? జరగలేదండి. ఎందువల్ల జరగలేదు? అది నేను ఒక యాక్టర్ని, నేను యాక్టర్ బాధ్యత నేను నా బెస్ట్ ఎబిలిటీతో చేస్తాను. నేను సార్ డైరెక్టర్ డ్యూటీ, ప్రొడ్యూసర్ డ్యూటీ, రిలీజ్ చేసే బాధ్యత, అవన్నీ అనుకునే బాధ్యత ప్రొడ్యూసర్ది. సో ఈ ప్రశ్న మీరు ప్రొడ్యూసర్ని అడగారు. సార్ నేను హీరోగా నేను జనరల్గా అది నా స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, వీక్నెస్ అనుకోవచ్చు. నేను బేసిక్గా సరెండర్ అయిపోతానండి. నేను డైరెక్టర్ సరెండర్ అయిపోతాను, ప్రొడ్యూసర్కి సరెండర్ అయిపోతాను. నేను ఆ రకం, నేను బిగినింగ్ నుంచి అంతే. నేను పట్టుబట్టి నాకు ఇదే కావాలి, అదే కావాలి, నేను అలాంటి రకం కాదు. నేను సార్ గుడ్ అయినా బ్యాడ్ అయినా, బట్ నేను అలా పట్టుపట్టలేదు, ప్రొడ్యూసర్ కూడా పట్టుపట్టలేదు. సో అందుకనే అది ఓటీటీకి పరిమితమైంది. బట్ ఓటీటీలోనే దాని ఆడియన్స్ వెతుక్కుంటా ఇట్ బికేమ్ అ హ్యూజ్ సక్సెస్. సో ఫేర్ ఎనఫ్ అండి, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. బట్ మీరు అడిగే ప్రశ్న మీరు యాక్చువల్గా నన్ను కాదు, ప్రొడ్యూసర్ని అడగాలి. బట్ మీ బాధను నేను అర్థం చేసుకోగలను సార్, ఒక ఫ్యాన్గా. సార్ అయితే దీని ఎక్స్టెన్షన్ ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. మీరు ఒక టైం పీరియడ్